కాదమ్మా, ఇన్ని యాక్షన్లు చేసావు కదా, ఒక యాక్షన్లో భయపడ్డారా, ఒక యాక్షన్లో ఏ యాక్షన్లలో భయపడలేదు, నేను ఏ యాక్షన్లలో భయపడలేదు. బాధపడ్డారా? నేను ఎక్కడ బాధపడలేదు. కామ్రేడ్స్ చనిపోతే ఇక మామూలుగా బాధ ఉంటుంది. మనమే బాధపడితే కొత్తగా వచ్చిన కామ్రేడ్స్ ఎట్లా బాధపడతారు? ఇక యుద్ధంలో సావడం గెలుపు అనేది సహజమే. అది నేను ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా నాకు కన్నీళ్ళు రాలేదు. ఇప్పుడు నల్లమల్ల అడవులకి ఛత్తీస్గఢ్ అడవులకు తేడా ఏంటి? అది అంత చిక్కని ఫారెస్ట్ కదా. ఛత్తీస్గఢ్లో అంటే ఇట్లా మనం పండుకొని చూస్తే మూగులు కనిపించదు. ఆ ఫారెస్ట్లో మనము కొత్తగా పోయిన వాళ్ళము ఇక్కడ పోతే మనకు దారే మళ్ళీ దొరకదు రావాలంటే. విలేజ్లు కూడా దగ్గర దగ్గర ఉంటాయి అవి, కానీ మనకు భాష ప్రాబ్లము. మనోళ్ళు ఏం చేసిరంటే ఒకప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళని సంపుండి అనే ప్లాన్ చేసిరంట. ఇప్పుడు ఏం చేసారు, ఎవరన్నా వస్తే పార్టీ వచ్చేదాకా వాళ్ళని అప్పగించాలి. ఆ ఇన్ఫార్మర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని మనకు అప్పగించాలనేసి ప్లాన్ చేసినారు. 2007లో మీరు సరెండర్ అయ్యారా? ఎవరి దగ్గర? జై కుమార్. మీరు ఇంకెవరంటున్నా? నేను ఇంకొక అతను ఆజాద్ అని అక్కడ కాసరాజ్. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారా? సురవరసి దగ్గర. ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చారు. వస్తున్న విషయం పార్టీకి చెప్పారా? పార్టీ అంటే నేను అసలు విషయం మర్చిపోయినా. ప్రసాద్ అని ఒక చిన్న అబ్బాయి 15 సంవత్సరాలే ఉంటాడు. మేము పని మీద వెళ్ళినాం ముగ్గురం. పని మీద వెళ్తున్న క్రమంలో వాళ్ళు ముగ్గురు అటువైపు పని మీద వెళ్ళారు, నేను ఒక్కదాన్ని ఒక పని మీద వెళ్ళిన. ఆ పని మీద వెళ్ళే క్రమంలో నా దగ్గరికి నుంచి విడిపోయిన 10 నిమిషాలకే వాళ్ళకి ఎన్కౌంటర్ అయింది. మేము కాంటాక్ట్ పెట్టుకున్న ఆయనతోటి. ఆ 10 నిమిషాలల్లో ఒక కామ్రేడ్ చనిపోయినాడు. అయితే ఇట్లనే విలేజ్ ఉంటుంది, ఇట్లా రోడ్డు ఉంటుంది. అయితే ఆ ఇంటికాడ నాకు కాంటాక్ట్ పెట్టారు. ఒకవేళ కాంటాక్ట్ మిస్ అయితే నువ్వు ఇక్కడ ఒక వారం రోజులైనా ఒక 3 రోజులైనా నువ్వు ఇక్కడనే ఉండి నేను కాంటాక్ట్ చేసుకుందాం అనేసి చెప్పిండు ఆ కామ్రేడ్. అయితే ఇంకా నేను అక్కడనే ఉన్నా. ఇంకా 3 రోజులున్నా 4 రోజులున్నా అక్కడ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అది. వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో వేసి నన్ను తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేదాకా బిక్మ అనుకుంటూ ఉండాలి ఇంకా దాంట్లో. అట్లా సరెండర్ అయ్యారు కదమ్మా మీరు ఇక్కడ. అవును. సరెండర్ అయినప్పుడు మీకు రావాల్సింది ఇచ్చారు ప్రభుత్వం? మాకు ఏమి ఇవ్వలేదు, ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. ల్యాండ్ ఇస్తున్నారు, ఆ ల్యాండ్ కూడా నాకు అన్ని పేపర్స్ ఇచ్చినారు, ఆ ల్యాండ్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకు? అయితే నాకు అదే మూమెంట్లో మ్యారేజ్ అయింది. మా భర్త కూడా నన్ను పంపించలేదు. ఇంకా ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భర్త వ్యవసాయం చేస్తాడు, మామూలుగా ప్లాట్ల దందలు చేస్తాడు. ఇప్పుడా? కాదమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఏమన్నారు నన్ను చూసి? మా అమ్మ నాయన ఇంకా చాలా సంతోషపడ్డారు వచ్చిందని. మా అమ్మ నాయన వాళ్ళకే మా కుటుంబంలోనే నన్ను పట్టించినారు. ఎవరు? మా పెద్దమ్మ కొడుకు అని శివన్నగూడము. ఇంకా కాంటాక్ట్ మిస్ అయిందని ఇంకా నేను అక్కడ చాలా రోజులున్నా, నాకు హెల్త్ కూడా బాగాలేదు, చీకటి అయింది, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని నేను అసలు వాళ్ళని ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మర్చిపోయినా, కానీ ఊర్లో మాత్రం పేరు గుర్తుకున్నది. ఆడికి వెళ్తే మా అమ్మకి మా నాయనకి మా అన్నలకి అందరికీ ఫోన్ చేసిండు ఇక్కడ చెల్లి వచ్చిందని. అక్కడ ఆయన సర్పంచ్గా ఉన్నాడు, అక్కడ పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేదు. ఆయన మాట మీదకి వచ్చి ఆదిరెడ్డి అని ఉండే మాకు ఎస్ఐ నారాయణపూర్, అప్పుడు నేను చేసిన పీరియడ్లో ఆయన కూడా ఏమనలేదు. నన్ను తీసుకెళ్ళి సరెండర్ చేశారు. ఎస్పీ గారు ఏమన్నారు అప్పుడు? ఎస్పీ గారు ఇంకా అన్నీ అడుగుతాడు, ఇంకెక్కడెక్కడ పని చేసినావు, ఏమేం చేసినావు, ఎందుకు పోవాల్సి వచ్చింది అనేసి చాలా ప్రశ్నలు అడిగిండు. జైల్లో పెట్టలేదు కదా? జైల్లో ఏం పెట్టలేదు, కేసులు ఉన్నాయి నాకు పైన 20కి 10కి ఉన్నాయి అని చెప్పినారు పోలీస్ స్టేషన్లో. ఇవి ఎప్పుడైనా చేయొచ్చు అంటే ఎందుకు చేస్తారా అని అంటే, మరి నేను సరెండర్ అయినప్పుడు ఎందుకు పెట్టలే నా పైన, మరి నన్ను ఎందుకు ఇట్లా చేసారు, మరి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నీ పైన కేసులు పెట్టవచ్చు అని నాకు నారాయణపురం స్టేషన్లో ఉంది, అది ల్యాబ్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, చూసినా నేను. కానీ నన్ను సరెండర్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేశారు అమ్మాళ్ళు? అంటే 1 year పట్టింది. అంతవరకు ఏం చేసావు? ఇంట్లో ఉన్నావా? ఇంటికాడనే ఉండేది. కానీ అప్పటికిప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా వాళ్ళు? కాంటాక్ట్ అంటే ఇంకా నా జీవితం నేను జాగిస్తున్నా, నేను ఇంకేం కాంటాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎక్కడ కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో నూకే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి ముందే తెలుసా మీ ఆయనకి నువ్వు మాజీ అని? తెలిసింది. ఏమన్నారు ఆయన? అయితే ఆయన కూడా కొంచెం సానుభూతి పరుడుగా పని చేసిన అనేది చెప్పినారు, కానీ ఫుల్ టైమర్గా వచ్చింది ఏం లేదు. మురళి. నీకు అట్లాంటి పిల్లని కావాలి, నేను చేసుకుంటాను ఇష్టపడ్డాడు, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు ఎప్పుడు? ఏ సంవత్సరం? 2011 లాస్ట్ నవంబర్లో 2011 పెళ్లి చేసుకున్నావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఖాళీగానే ఉంటున్నా ఇంటికాడ. మరి ఎలా కుటుంబం అది ఎలా అనిపిస్తుంది? ఇక మా భర్తనే చూసుకుంటాడు అవన్నీ. ఇక ఎంత వ్యవసాయం ఉంది బయట పని కంటే మా ఇంట్లో పనులు చేసుకుంటూ
వ్యవసాయం ఏమైనా శెలకల పని బాయికాడ పని ఉంటే చేస్తాను, నాట్లు పెట్టినప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఆ పని చేస్తాను. కానీ ఇంకా బయట పనులకి ఏమి వెళ్ళను. ఇంకా ఆయన కూడా ఏం పంపించాడు నన్ను. ఇప్పుడు బాగుంది జీవితం. ఇక జీవితం అంటే ఇంకా మనం అనుకున్నంత సెట్ కాలేదన్నట్టు. ఇంకా అంటే ఏమనుకున్నారు మీరు? అంటే నేను ఒక లైఫ్లో ఉండాలనుకున్నా, ఇక అంత కాలేకపోతున్నాను. అంటే లైఫ్లో అంటే ఎలా? మంచిగా ఒక రేంజ్లో ఉండాలనేది కోరుకున్నాను నేను. అంటే మా అత్తగారు వాళ్ళు కూడా జర మాకంటే పోల్చుకుంటే వాళ్ళు జర తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఏదో మిమ్మల్ని అత్త మామ బాగా చూసుకుంటారు కదా మీ భర్త? బాగానే అంటే అట్లనే ఇంకా విలేజ్లో వాళ్ళు ఎట్టుంటారు మామూలుగా చూసుకుంటారు. బయటకు వచ్చావు కదా, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న గొడవలకి, వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఆత్మహత్యలు చేసుకోవడానికి ధైర్యం లేని వాళ్ళు అయితేనే ఆత్మహత్యలు చేసుకుంటారు. మనకు వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు ఆ రోజులల్లో మనకు చదువు లేదు, సంధ్య లేదు. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంత గతి లేనోడైనా చదివిపిస్తుండు. ఆ చదువుకునే టాలెంట్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఈ మహిళలు? ఆత్మహత్యలు ఎవరి కోసం ఎందుకు చేసుకోవాలి? మనం ఆత్మహత్య చేసుకున్నంత సమస్య మాత్రం వల్ల సమస్యలు పోవు కదా. మనము ప్రాణం ఉన్నంత వరకు దాన్ని అడిగి మనం కొట్లాడి సాధించుకుంటేనే మనం ఏదైనా జయించగలం. ఆత్మహత్యలు చేసుకుంటే మనము వాళ్ళకు పిరికి పందలైనట్టే. నేను దాన్ని ఎప్పటికీ సాధించాను. తల ఉన్నప్పుడు పాటలు పాడేవాళ్ళ? పాడేది. మంచి పాట పాడండి. అంటే ఇక్కడ ఎల్లంకి మారన్న అనే కామ్రేడ్ ఇక్కడ అమరుడు అయిండు. అంటే నేను పాటలకు కూడా 10 years బ్యాక్ అయిపోయినా. పర్వాలేదు, మీకు ఇప్పుడు గుర్తుంది, పాడండి. చిన్న చరణం పాడండి. ఓకే. అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, అమ్మ ఒడిలో ఉన్న నాడే నీవు అన్నీ నేర్చుకున్నవయ్యా, కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే, అన్నన్న ఎల్లంకి మారన్నా నీకు వేల వేల వందనాలన్నా, ఉగ్గు పాలతోటి నీవు ఉద్యమాన్ని నడిపినావు, కమ్మిన చీకటి కాల రాసుకుంటూ వెలిగిన సూర్యుడవే, అన్నన్న ఎల్లంకి మార అనేది కొంచెం గుర్తుంది. చివరిగా చెప్పమ్మా, మీలాంటి వాళ్ళు దళం అప్పుడు గ్రామాల్లో రావడం, ఆ ప్రభావంతో వెళ్ళావు, తుపాకీ పట్టుకున్నావు, పార్టీ ఆదేశాల మేరకు ప్లాటూన్లో ఉండి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసావు, నీ అనారోగ్య సమస్య పార్టీలకు వచ్చావు. అంటే అప్పుడులో యువతి యువకులు కమిట్మెంట్ ఉండేవారు. ఆ భావజాలం అవ్వచ్చు, ఏదో చేయాలి పార్టీ కోసం, ప్రజల కోసం చేయాలి అనే ఒక సంకల్ప బలంతో ఉండేవారు. స్వార్థం తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా తయారవుతున్నారంటే విచ్చలవిడితనంగా తిరగడం. అంటే అందరూ కాదు, కొంతమంది సినిమాల ప్రభావం, సెల్ ఫోన్ల ప్రభావం, లేదా విలాసాలకి అలవాటు పడుతున్నారు. ఇది రాబోయే కాలంలో దుష్ప్రచారం అయ్యి నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది పడే అవకాశం అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? ఉన్న యువతి యువకులు ఆ బాటలో వెళ్లకుండా ఉండాలంటే మేము చెప్తాం. అంటే ఆ బాటలో వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా అంతరాత్మకు తెలిసి ఉండాలి, నేను ఇట్లా చేయకూడదు, ఇలాంటి పద్ధతిలో వివరించకూడదు, ఇది పద్ధతి కాదనేసి ఈ సినిమాలు అట్లనే తీస్తున్నారు. ప్రతి కూడా ఈ సమాజంలో ఈ జనరేషన్లో పాపలు కూడా అట్లనే ఇంత పిల్లలతోనే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పద్ధతులు వెళ్ళకుండా మాలాగా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. కానీ అర్థం చేసుకున్న సిచ్యువేషన్లో అయితే ఈ సమాజం అయితే లేదు. కొంపు సమాజం ఈ సమాజం.